భారత సైన్యం మీద దాడికి ప్రయత్నించినటువంటి వాళ్ళ మీదన లేదా భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించినటువంటి వాళ్ళ మీద భారీ దాడే చేసింది సైన్యం. జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దులో శనివారం తెల్లవారుజామున తీవ్ర అలజడి జరిగింది. అక్రమంగా భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల కుట్రను భద్రతా బలగాలు తిప్పికొట్టినాయి. అక్నూర్లో ఉన్నటువంటి కోర్ సెక్టార్లో తెల్లవారుజామున 4 ఉగ్రవాదులు దేశంలో చొరబడేందుకు ప్రయత్నించారు. మెగా పరికరాల ద్వారా ముష్కర్ల కదలికలను గుర్తించిన బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడే మృతదేహాన్ని మిగతా ముష్కర్లు తమతో పాటు లాక్కెళ్లినట్టు తెలిపారు. ఇట్లా ఉండగా రాజౌరి, పూంచ్ జిల్లాల్లో శనివారం ఇంటర్నెట్ సేవలు నిలిపేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఉగ్రదాడిపై భద్రతా బలగాలు ముష్కర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసింది. ఈ గాలింపు చర్యలో భాగంగా శుక్రవారం 3 అనుమానాస్పద మృతదేహాలు బయటపడ్డాయి. వీళ్ళంతా పౌరులని భావిస్తున్నారు. సైన్యం వీళ్ళని చిత్రహింసలకు గురి చేసినట్టుగా వీడియోలు విడుదల కావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. మృతి చెందిన 3 పౌరుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.